జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 నవంబర్ మాసంలో 12 రాశుల వారి యొక్క మాస ఫలితాలు. కన్యారాశి వారు 2025 నవంబర్ మాసంలో కన్యారాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు నవంబర్ 16 తర్వాత తృతీయంలో వృశ్చిక రాశిలోని ప్రవేశించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి కూడా పూర్తిగా ఆదాయం అందుకుంటారు. ప్రభుత్వ సహాయాన్ని కూడా పొందగలుగుతారు. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా తృతీయ భావంలో వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల జన సహకారము, వ్యవసాయ రంగంలో లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. భూవాహన సౌఖ్యాన్ని కూడా పొందగలుగుతారు. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా లాభంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా ద్వితీయ భావంలో తులారాశిలోనే సంచరించడం వల్ల కన్యారాశి వారి మాటకు విలువ పెరుగుతుంది. సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. షష్టమ భావంలో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. మరి 2025 నవంబర్ మాసంలో ఈ కన్యారాశి వారికి బుధుడు, శని, కేతువు ప్రతికూలంగా సంచరిస్తోంది. నిత్య గణపతి ఆరాధన చేయండి. శనీశ్వర దర్శనం చేసుకోండి. సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేసి స్వామివారిని, అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.